10 సంవత్సరాల క్రితం మీరు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ 2G స్కాములు, ఎక్కడ చూస్తే అక్కడ అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా అధికారంలోకి వచ్చిందో మీకు తెలుసు. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఆలోచనలు, ఏది పడితే అది ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారు మాట జనవరి 9 డిసెంబర్ 9 ఈ రకంగా ఒక షెడ్యూల్ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేస్తా, రైతులందరికీ కూడా 1500 రూపాయల రైతు బంధు ఇస్తా, నిరుద్యోగ వృద్ధి ఇస్తా, ఇవన్నీ కూడా డిసెంబర్ 9 వరకు ఇస్తా అని చెప్పిండు కదా. నేను అసెంబ్లీలో నిలదీస్తే 100 రోజులు అన్నాడు. మరి మొన్న అసెంబ్లీలో నిలదీస్తే మా దగ్గర డబ్బులు లేవు, నెమ్మదిగా ఇస్తానంటున్నాడు. రోజుకొక మాటతోటి మాట మారుస్తూ ఇచ్చిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోతూ కేవలం అబద్ధపు మాటలతో, అబద్ధపు వాగ్దానాలతో ఈ రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి యువకుడికి, ప్రతి రైతన్నకి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే అది మన రామరాజ్యంలోనే సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతో కాలం లేదు మిత్రులారా, మీరంతా ఓపిక పట్టిండ్రు. ఎంతో కాలం లేదు, త్వరలోనే మన రామరాజ్యం రాబోతున్నది. త్వరలో మనందరం కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తెచ్చుకుందాం, మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు చూసిండ్రు, ఏ రోజైనా గతంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు. మరి టీఆర్ఎస్ వాగ్దానం నెరవేర్చలేదనే కదా ఓడగొట్టాం. టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం ఇచ్చి మర్చిపోయిందనే కదా ఓడగొట్టాం. మళ్ళీ టీఆర్ఎస్ మరి ఇచ్చిన వాగ్దానం నిలబడలేదని చెప్పి మాట్లాడుతుంటారు తప్ప మీరు ఎప్పటిలో మన వాగ్దానం నెరవేరుస్తారో చెప్పడం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని రోజుల్లో నెరవేరుస్తారో చెప్పడం లేదు. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పడం లేదు. ఇచ్చిన మాట మర్చిపోయారు. నిరుద్యోగులంతా దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులు. ఉద్యోగం కోసం, ఉపాధి కోసం మనం కన్న పిల్లలు, మన అన్నదమ్ములు, చదువుకున్న యువకులంతా కూడా ఈరోజు ఉద్యోగం వస్తుందో, ఉపాధి దొరుకుతుందో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం లేక, ఉపాధి లేక కనీసం నిరుద్యోగ భృతంలో వస్తుందంటే నిరుద్యోగ భృతి వాగ్దానం చేయలేదంటూ ఉన్నారు. నేను చెప్పినా మీరు మర్చిపోయిండొచ్చు మిత్రమా. పేజీ నెంబర్ 9లో చెప్పినావు. ఆ రోజు స్వయంగా ప్రియాంక గాంధీని నిల్చోబెట్టుకొని ప్రియాంక గాంధీ సమక్షంలో చెప్పినావు నెలకు 4000 ఇస్తామని మర్చిపోయినావు. యువత నిన్ను క్షమించదు. అడుగడుగున యువత నిలదీస్తుంది, అడుగడుగున యువత నిన్ను ప్రశ్నిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైతుల రుణమాఫీ గురించి, ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయాలంటే 35 లక్షల కోట్లు కావాలా, 35,000 కోట్లు కావాలా. దానికోసం ఒక్క రూపాయి కూడా కేటాయించని ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానంటాడు. ఏ రకంగా రుణమాఫీ చేస్తాడు అనే దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ రుణమాఫీ చేస్తా అంటాడు. మరి 1500 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన వదిలిపోయినటువంటి 10 రైతు బంధు డబ్బులు కూడా ఇప్పటికీ పడలే. కేవలం 3 ఎకరాల వరకు పడ్డాయి, మిగిలిన వాళ్ళకి పడలే. అది కూడా 5,000 కాడికే పడ్డాయి. మరి నువ్వు అధికారం వచ్చినాక ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తాను మర్చిపోయాను. ఈ రకంగా కేవలం తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, నీకు పదవి కాంక్ష ఉన్నది, పదవి ఆకాంక్ష ఉన్నది, కానీ ప్రజల మీద ప్రేమ మాత్రం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్నా, ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా, ప్రజలకు నీకు గౌరవం ఉన్నా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు, నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి మాట ఇస్తే తప్పదు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దాదాపు 9,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎక్కువ ఖర్చు పెట్టింది. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద మోడీ గారికి ఉన్న అభిమానం, తెలంగాణ అభివృద్ధి చెందాలని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి పథంలో నడవాలని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టింది. రోడ్ల కోసం, రైల్వేల కోసం, మంచినీటి కోసం, తాగునీటి కోసం మీరు అడిగినటువంటి డబ్బులన్నీ కూడా
కేంద్రం ఇచ్చినా కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞత చెప్పకపోగా కేంద్రం ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేంద్ర కేబినెట్ మొన్న గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, పసుపు బోర్డు ఇచ్చింది, కృష్ణా జిల్లాలో మన కోసం వాటా కోసం ఈరోజు ట్రిబ్యునల్ ఒప్పించింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల మీద ఉన్న మోడీ గారికి ఉన్నటువంటి ప్రేమ అమోఘమైనది. 2 సార్లు అధికారంలో ఉండి ఏ ఒక్క స్కామ్ ఎరిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు అవకాశం ఇస్తే 2G స్కాము, కోల్ స్కాము, అన్ని స్కాములే. కానీ 10 సంవత్సరాల్లో ఒక్క స్కాము లేకుండా ముచ్చటగా 3వసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మోడీ గారిని ఆశీర్వదించాలని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి ఆదిలాబాద్ పార్లమెంటు సీట్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను. నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్య నాయకులు, వచ్చిన వాళ్ళంతా సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి మరి పెద్దవాళ్ళు. మీరు తలుచుకుంటే మొన్న మా పటేల్ గారికి ఇచ్చినటువంటి మెజార్టీ కన్నా మీరు ఖచ్చితంగా ఈసారి మోడీ గారికి డబల్ మెజార్టీ ఇస్తారన్న విశ్వాసం నాకున్నది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ మనను గౌరవించింది. మన జిల్లాకు అత్యధికమైనటువంటి భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిని చేసి నన్ను ఆశీర్వదించిందని తెలియజేస్తా ఉన్నాను. దానికి బదులుగా అత్యధిక మెజార్టీ ఇద్దామా, అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేసి మోడీ గారికి మనం బహుమానంగా ఇవ్వాల్సింది కానీ మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాను. ఇద్దామా ఇద్దామా ఇద్దామా? ధన్యవాదాలు. భారత్ మాతాకి అందరూ చర్చ భారత్ మాతాకి.